ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్టయితే ముందుగా మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా కొంత ఇబ్బందికరంగానే మనం చూసుకోవచ్చు. మధ్య మధ్యలో కొంత బాగున్నప్పటికీ కూడా అధికమైనటువంటి ఖర్చులు పెరగడం, అధికమైనటువంటి ఖర్చుల వల్ల ఎక్కువగా చికాకులు పడడం, అదే రకంగా చుట్టుపక్కల వారితో అనవసరమైనటువంటి కలహములు కలుగుతూ ఉండడం, విపరీతమైనటువంటి మానసికమైనటువంటి క్షోభకు గురి కావడం. రాజకీయ నాయకులకైతే మేషరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అనవసరమైనటువంటి వాటికి వెళ్ళి తద్వారా కొంత చికాకులు పడుతూ ఉండడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. అదే రకంగా మేషరాశి ఉండేటువంటి రైతులకు మాత్రం ఈ సంవత్సరం చాలా అద్భుతంగానే ఉందని చెప్పుకోవచ్చు. మిగతా గృహ నిర్మాణ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఎవరైతే ప్రధానంగా మేషరాశి ఉంటారో వారు వారి ఇంట్లో ఇంకెవరైనా ఉన్నట్టయితే వారిని ప్రథమంగా పెట్టి వీరి కనుక వెనకాల ఉండి కనుక జరిపించినట్టయితే చక్కగా గృహ నిర్మాణంలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు. మొత్తానికి ఈ సంవత్సరం అంతా మేషరాశి వారికి మానసికమైనటువంటి ప్రశాంతత కొంత తక్కువగా ఉండేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి మేషరాశి వారు చక్కగా కొంత దైవధ్యానం చేసుకోవడం, కాబట్టి దైవారాధన చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాన్ని కలుగుతుంది. అదే రకంగా మేషరాశి వారికి ఈ సంవత్సరంలో కొంత అప్పులు చేసి ఇల్లులు కొనేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. గృహాలంకరణ వస్తువులు ఇలాంటి వస్తువులు కొనేటువంటి తద్వారా కొంత రుణాలు చేసేటువంటి అప్పులు చేసేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. మొత్తానికి మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా కొంత గడ్డు కాలంగానే మనం భావించు. ఇది ఈ సంవత్సరంలో ఉండేటువంటి మేషరాశి ఫలితం. తర్వాత వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఏ రకంగా ఉండబోతుంది అని కనుక చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఏదైనా నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు, నూతన పనులు ప్రారంభిస్తారు. ఈ యొక్క తద్వారా చక్కటి వ్యాపార లాభం కలుగుతుంది. రాజకీయ నాయకులకి చాలా అనుకోకుండా ఏదైనా సరే మంచి పదవులు దక్కేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా విద్యార్థులకు కానీ చాలా అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తే వారు అనుకున్న దానికంటే ఇంకా ముందుగా పూర్తయ్యేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. మొత్తానికి ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి చాలా అద్భుతంగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందని కనుక చూసుకున్నట్టయితే వీరికి ఏదైనా సరే ఒక పనులు ప్రారంభించినట్టయితే అవి మధ్యలో ఆగిపోవడం, తద్వారా కొంత ఇబ్బందులు పడడం, ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోవడం, భార్యాభర్తల మధ్యలో కొంత చికాకులు గొడవలు ఏర్పడడం, అనుకున్నటువంటి పనులు సకాలంలో నెరవేరకుండా మధ్యలో ఆగిపోవడం, మనశ్శాంతి లేకపోవడం, తర్వాత వీరికి కొంత భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం, బంధుమిత్రులతో కొంత కలహంలో రావడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మనకు మిథున రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉంది. కాబట్టి మిథున రాశి వారు ఈ సంవత్సరంలో కొంత దైవారాధన చేస్తూ కొంత జాగ్రత్త వహించడం మంచిది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందని చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో నూతన పనులు ప్రారంభించి వాటిల్లో చక్కటి లాభాన్ని పొందడం, పాత గృహములను కొని వాటిని విక్రయించడం వల్ల చక్కటి లాభం కలగడం, రాజకీయ నాయకులకి చక్కటి అనుకూలంగా అందరూ అనుకూలంగా పనిచేయడం వలన వారికి చక్కటి కీర్తి రావడం, వ్యాపారస్తులకి చక్కటి ఆదాయం రావడం, రైతులకు కూడా చాలా అద్భుతమైనటువంటి ఆదాయం కలగడం, ఉద్యోగస్తులకి కొంత స్థానచలనం కలిగేటువంటి అవకాశం. స్థానచలనం అంటే ఊరు మారడం కానీ ఇలాంటివి, ఉద్యోగంలో ప్రమోషన్స్ ద్వారా పక్క ఊరికి వెళ్ళడం కానీ ఇలాంటివి జరిగేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. తర్వాత అనవసరమైనటువంటి విషయంలో ఇరుక్కొని కొంత కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో గొడవలు పడకుండా కొంత కర్కాటక రాశి వారు జాగ్రత్త వహించడం మంచిది. తదుపరి సింహరాశి. విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్టయితే సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎంత ఆదాయం అయితే వస్తుందో అంత ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. కొత్త కొత్త మిత్రులతో పరిచయాలు కావడం,
అనేక తీర్థయాత్రలు చేయడం, కొత్త కొత్త స్థలాలు విహరించడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంది. చక్కటి శుభకార్యాలు ఆచరించడం, శుభ కార్యక్రమంలో పాల్గొనడం, స్నేహితులతో చురుగ్గా పాల్గొనడం, ఇలాంటివి సింహరాశి వారికి మనకు ఈ సంవత్సరంలో స్పష్టంగా గోచరిస్తూ ఉంది. ఎంతైతే సంపాదిస్తారో అంత ఖర్చు పెట్టేటువంటి అవకాశం సింహరాశి వారి జాతకంలో స్పష్టంగా మనకు గోచరిస్తూ ఉంది. మొత్తానికి ఈ సంవత్సరంలో సింహరాశి వారికి చాలా అద్భుతంగానే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే కొన్ని సమయాలలో మానసిక ఒత్తిడి వల్ల తొందరమైనటువంటి ఆవేశమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, షార్ట్ టెంపర్ అంటాం కదా, అదే రకంగా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. సింహరాశి వారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ సంవత్సరంలో కొంత ఆలోచించి తీసుకోవడం వల్ల చక్కటి లాభం కలుగుతుంది. ఇది సింహరాశి యొక్క ఫలితం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్టయితే, కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో ఆకస్మిక ధనలాభము అంటాం. అనుకోకుండా ధనం రావడం, తద్వారా చక్కటి వృద్ధి చెందడం, అదే రకంగా గౌరవ మర్యాదలు పొందడం, రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి యోగం కలగడం, యోగం వలన పదవులు రావడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. కన్యారాశి వారికి చాలా 2-3 రకాలుగా వ్యాపారస్తులకి ధనాన్ని ఆర్జిస్తారు, ధనాన్ని సంపాదిస్తారు. కన్యారాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో చాలా అద్భుతమైనటువంటి యోగం ఉందనే మనం చెప్పుకోవచ్చు. పాత కార్యక్రమములు అంటే పాత పనులు ఏవైతే క్రిత సంవత్సరంలో ఆగిపోయినవి ఈ కన్యారాశి వారికి ఉంటాయో అలాంటి పనులు ఈ సంవత్సరంలో చాలా వేగంగా ముందరికి కదిలి వారి పనులు అనుకున్న దానికంటే కూడా ఇంకా ముందుగా అయ్యేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. ఇది కన్యారాశి యొక్క ఫలితం. తదుపరి తులారాశి. ఈ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్టయితే, తులారాశి వారికి 2-3 సంవత్సరముల్లో కనుక పోల్చుకున్నట్టయితే ఈ సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి అనుకోకుండా అనేక మార్గాల్లో ధనాన్ని సంపాదించడం, తద్వారా చక్కటి సౌఖ్యత పొందడం, స్త్రీ సుఖాన్ని పొందడం, అదే రకంగా తులారాశి వారికి అనేక తీర్థయాత్రలు చేయడం, విశేషమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, తద్వారా కొత్త కొత్త స్నేహితులతో పరిచయాలు ఏర్పడడం, తద్వారా మంచి జరగడం, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కొంత నరఘోష ఉండేటువంటి అవకాశం తులారాశి వారికి స్పష్టంగా గోచరిస్తుంది. వీరు చాలా త్వరగా పైకి ఎదిగారు అనేటువంటి దాని చేత కొంత 10 మంది యొక్క కళ్ళు వీరి పైన పడేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అయినప్పటికీ కూడా తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా చాలా సుఖాన్ని పొందుతారు, అనేక తీర్థయాత్రలు చేస్తారు, విశేషమైనటువంటి ధనాన్ని సంపాదిస్తారు. క్రితంలో ఉండేటువంటి రుణ బాధలు ఏవైతే ఉంటాయో అవి ఈ సంవత్సరంలో తులారాశి వారికి తీర్చుకొని చాలా సుఖాన్ని పొందుతారు. విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. ఇది విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క ఫలితం. విశ్వావసునామ సంవత్సరంలో తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందని చూసుకున్నట్టయితే, మనం ఏవైతే పనులు ప్రారంభించి ఉంటారో అంతకు ముందు సంవత్సరంలో కానీ ఈ సంవత్సరంలో కానీ ఏవైనా పనులు ప్రారంభిస్తే అవి మధ్యలో ఆగిపోవడం, తద్వారా కొంత ధనం వ్యయం కావడం, సంతోషం లేకపోవడం, గౌరవ మర్యాదలు లోపించడం, వృశ్చిక రాశి రాజకీయ నాయకులకి కొంత అవమానాలు పొందడం, తద్వారా కొంత ఇబ్బందులు కలగడం, కోర్టు సంబంధించినటువంటి పనులలో కొంత ఆటంకాలు ఏర్పడడం, ఏ పనైనా సరే ఆలస్యం కావడం, ఏదైనా ఒక పని ప్రారంభిస్తే అవి వాళ్ళు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఆలస్యం కావడం, అన్ని పనుల వల్ల కొంత మానసిక అశాంతి రావడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం వృశ్చిక రాశి వారికి స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా కొంత ఆచితూచి అడుగులు వేసి ఈ సంవత్సరం కనుక నిర్ణయం తీసుకుంటే చక్కటి శుభ ఫలితాన్ని పొందుతారు. ఇది ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి ఫలితము. విశ్వావసునామ సంవత్సరంలో తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్టయితే, ఈ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఎంతైతే సంపాదిస్తారో
అంత ఖర్చు పెట్టడం, శుభ కార్యక్రమములు చేయడం, కొత్తగా ఏదైనా పని ప్రారంభిస్తే కొంత ఆలస్యమైన అది పూర్తి కావడం, రాజకీయ నాయకులకి కొంత ఒత్తిడి వలన వారికి ఇష్టం లేకపోయినా కొన్ని పనులు ఒత్తిడి చేత చేయడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తోంది. వ్యాపారస్తులకి వారికి ఇష్టం లేకపోయినా కొంత అప్పులు ఇవ్వవలసి రావడం, తద్వారా కొంత మానసిక అశాంతి కలిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. అయినప్పటికీ కూడా ఎంతైతే సంపాదిస్తారో అంత ఖర్చు ఉంది కాబట్టి సమంగానే ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మధ్యమంగా ఉందనే చెప్పుకోవచ్చు. తదుపరి ఈ యొక్క రాశివారు కొంత దైవారాధన చేసినట్టయితే ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం అన్ని పనుల్లో జయం కలుగుతుందని మనం ఈ కార్యక్రమం ద్వారా ధనస్సు రాశి వారికి ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎవరినైనా సలహా తీసుకుని కనుక చేసినట్టయితే తప్పక కార్యజయం కలుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క రాశివారు ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు ఒక ఇద్దరు ముగ్గురిని అడిగి ప్రారంభిస్తే చక్కటి విజయాన్ని పొందుతారు. ఇది ఈ యొక్క రాశి యొక్క ఫలితము. మకర రాశి వారికి ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందని చూసుకున్నట్టయితే మకర రాశి వారికి ఈ సంవత్సరంలో అధికమైనటువంటి శత్రుబాధలు కలగడం, అనుకోకుండా వీరిపైన అపనిందలు పడడం, అంటే ఎవరైనా ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడడం వల్ల వీళ్ళు బాధపడడం, కుటుంబంలో కలహాలు ఏర్పడడం, కొంత భార్యాభర్తల మధ్యలో చికాకులు వచ్చి వారు కొంత దూరంగా వెళ్ళేటువంటి అవకాశం రావడం. కాబట్టి ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కొంత ఖర్చు ఎక్కువగా కావడం, నూతనంగా ఎవరైతే ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నారో వారికి కొంత ఆలస్యం కావడం, విదేశాలకు ఎవరైనా వెళ్ళాలనేటువంటి వాళ్ళకి కొంత ఆలస్యంగా వాళ్ళకి వీసా రావడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి ఈ రాశి వారు ఎవరైనా సరే ఏదైనా ఒక కార్యక్రమం చేయదలుచుకుంటే తద్వారా వారి యొక్క జన్మ జాతకమును ఒక్కసారి పరిశీలించి తద్వారా మొదలుపెట్టినట్టయితే చక్కటి శుభయం యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం కలిగి శుభం చేకూరుతుంది. ఇది ఈ యొక్క రాశి ఫలితం. విశ్వావసనామ సంవత్సరంలో తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్టయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సంవత్సరం కొంత అనారోగ్య సమస్యలు ఉండేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. రోగ బాధలు కలగడం, మనం ఎంత సంపాదించినా అంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా క్రిత సంవత్సరం కంటే కొంత మనశ్శాంతిగా ఉంటారు. కాకపోతే అనారోగ్యాలు బాధించేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి తద్వారా కొంత ధనం ఖర్చు కావడం, తద్వారా కొంత మానసిక ప్రశాంతత లేకపోవడం, కుటుంబంలో కలహాలు కలగడం వల్ల కొంత వ్యతిరేకత రావడం, ధన నష్టం, అదే రకంగా ప్రయాణంలో కొంత జాగ్రత్త వహించడం ఈ రాశి వారికి మంచిదని నా అభిప్రాయం. కాబట్టి ప్రయాణంలో కొంత జాగ్రత్త వహించడం. అదే రకంగా కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో ఏదైనా ఒక కార్యం ప్రారంభం చేసేటప్పుడు కొంత వారి యొక్క జన్మ జాతకమును చూసుకొని తద్వారా పరిహారములు చేసుకుని ప్రారంభించినట్టయితే మంగళం చేకూరుతుంది. తదుపరి విశ్వావసనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అని చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం మీనరాశి వారికి చాలా ఎక్కువగా ఖర్చు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎంతైతే సంపాదిస్తారో అంత ఖర్చు పెట్టడం, కొద్దిగా ఉద్యోగస్తుల వల్ల పై వాళ్ళ వల్ల ఒత్తిడి కలగడం, రాజకీయ నాయకులకి పైనుంచి ఒత్తిళ్ల వల్ల కొంత ఒత్తిడికి తలొగ్గడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. వీరికి కూడా కొంత కుటుంబంలో కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులకి కొంత ఎవరైనా మోసం చేసి వీరు నష్టపోయేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. విద్యార్థులు కూడా కొద్దిగా శ్రమ ఎక్కువ చేత చక్కటి ఫలితాన్ని సాధిస్తారు. కాబట్టి మీనరాశి వారు కూడా ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు చక్కగా ఎవరినైనా సంప్రదించి వారి యొక్క జాతకం చేత చూపించి తద్వారా శుభ ఫలితాన్ని పొందగలరు. మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా 12 రాశులు చూసుకున్నట్టయితే ముఖ్యంగా కన్య, తుల, సింహ రాశి వారికి ప్రథమంగా చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. రెండో దాంట్లో మిథున రాశి వారికి, వృషభ రాశి వారికి కూడా మధ్యమంగా ఉందని చెప్పుకోవచ్చు. మిగిలిన వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల వారికి అధమంగా కొంత తక్కువ ఫలితం ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇది విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశి యొక్క ఫలితములు. సంవత్సర ఫలితం చూసుకున్నట్టయితే గ్రహస్థితి వల్ల షష్టగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి అంటే
4 రాశుల్లో గ్రహాలు ఉండడం, 6 రాశుల్లో గ్రహాలు ఉండడం. ఇది కనుక చూసుకున్నట్టయితే 6 గ్రహములు షష్టగ్రహ కూటమి, 6 గ్రహములు ఒకే ఇంట ఉండడం, చతుర్గ్రహ కూటమి 4 గ్రహములు ఒకే ఇంట ఉండడం. ఇలా ఉండడం వల్ల ఏం జరుగుతుంది ఈ సంవత్సరంలో అనుకున్నట్టయితే, కొంత దేశ భద్రత రీత్యా కొంత ఇబ్బందులు ఏర్పడినప్పటికీ మనకు మంత్రి చంద్రుడు కావడం, గురువు ఆ యొక్క అధిపతి కావడం వల్ల, కుజుడు కూడా అధిపతి కావడం వల్ల మన యొక్క దేశ రంగంలో కొత్త కొత్త ఆయుధాలు సైన్యంలోకి చేర్చుకోవడం, తద్వారా దేశ భద్రతను పెంచి మన యొక్క దేశాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే అతివృష్టి అనావృష్టి నవనాయక ఫలితాల్లో ఈ సంవత్సరం మొత్తం చూసుకున్నట్టయితే ఉంటే బాగా ఎండ ఉండడం, వస్తే బాగా వర్షం పడడం, ఇలా ఉండేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి 12 రాశుల వారు కూడా చక్కగా దైవారాధన చేత సత్ఫలితం కలగాలని, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం మహతు.